my dance, make it hurt. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ది ట్రావెలర్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఉండవల్లి కేవ్స్. ఉండవల్లి కేవ్స్ ఒక పెద్ద కొండని క్రీస్తుశకం 7వ శతాబ్దంలో విశ్వకర్మ శిల్పి ఒకే కొండని తీసుకొని చిన్న చిన్న గుహలుగా అయితే ఏర్పాటు చేశారని చెప్తారు. లోపల పెద్ద విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంది. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఉండవల్లి కేవ్స్ అయితే వెళ్దాం. నేను ఇంతవరకు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం నాకు కూడా. ఉండవల్లి కేవ్స్ విజయవాడ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం విజయవాడ నుంచి వెళ్ళి వచ్చాము ఉండవల్లి కేవ్స్కి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన కింద ఉన్నాం, పైన కేవ్స్ ఉన్నాయి. ఇంకెందుకు లేదు, మనం పైకి అయితే వెళ్ళి వీడియో చూద్దాం. ఉండవల్లి కేవ్స్ ఎలా ఉంది, లోపల విగ్రహాలు ఏంటి, పైన విశ్వకర్మ శిల్పి గారి విగ్రహం కూడా ఉంటుంది. అవన్నీ చూద్దాం. ఇంకెందుకు లేదు, వెల్కమ్ టు మై ఛానల్ నాని ది ట్రావెలర్. ఒక నిమిషం, ఇంతవరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఉండవల్లి కేవ్స్కి అయితే వచ్చేసాము. చూడొచ్చు మనకి దూరంగా అయితే అది. పైకి వెళ్ళాలి, చూద్దాం మొత్తం అక్కడికి వెళ్ళేసి. చుట్టూ అయితే చాలా బాగుంది, మొత్తం గార్డెన్ అలా. చూసారా కేవ్స్? లోపలికి వెళ్దాం, లోపలికి చూద్దాం. ఇంకా మొత్తం 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి, మనమైతే ఇప్పుడు గుహ అడుగు భాగంలో అయితే వచ్చాము. మొత్తం ఇలా చిన్న చిన్న గుహల్లాగా ఏర్పడింది ఇదంతా. ఇది 7వ శతాబ్దం నాటికి గుహలు అని చెప్పి అంటారు. ఒక దారి ఉంది లోపలికి వెళ్ళటానికి, గ్రిల్స్ వేసి మూసేశారు. గబ్బిలాలు చూడండి ఎలా ఉన్నాయో. మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్దాం, పైన ఇంకా ఎలా ఉందనేది. ఇది మొత్తాన్ని ఒక కొండతో చిన్న చిన్న గుహలాగా ఏర్పాటు చేశారు దీన్ని. ఫస్ట్ ఫ్లోర్ చూసారు ఎలా ఉందో. లోపల టెంపుల్ కూడా ఉంది. ఒక తాళం వేస్తుంది అది ఇక్కడికి. ఇది టెంపుల్ అనుకుంటా. చూద్దాం ఇంకేముందో. ఇది టెంపుల్. ఇది టెంపుల్ నుంచి మళ్ళీ పోయి లోపలికి వెళ్తాను వేరే చోటికి. అంతా శిల్పాలు అన్నీ చెక్కున్నాయి, చూసారుగా. చాలా ఉన్నాయి ఇంకెక్కడ. ఇది ఒక శిల్పం, ఒకే కొండలో చెక్కినట్టున్నారు. చూసారు కదా, మనమైతే ఇప్పుడు 2nd ఫ్లోర్కి వచ్చాము. లోపల చిన్న చిన్న విగ్రహాలు చాలా చెక్కున్నాయి చూడండి. పోతే విష్ణుమూర్తి గారి విగ్రహం ఉంది లోపల. దానికైతే లోపల వెళ్ళడానికి కెమెరా పర్మిషన్ ఇవ్వట్లేదు. చూడండి, స్వామివారి విగ్రహాన్ని లోపల తీయకూడదని చెప్తున్నారు. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు విశ్వకర్మ గారి ఫోటో. విశ్వకర్మ కాబట్టి ఎందుకంటే ఈ కొండని గుహలా నిర్మించినది ఈయనే. మొత్తం లోపలైతే చాలా ఉన్నాయి ఇంకా బొమ్మలు. ప్రతి రాతి పైన ఒక విగ్రహం చెక్కుంది.
గుహలు అయితే కావాల్సి ఉన్నాయి, కానీ ఎక్కడానికి దారి లేదు. ఎక్కుతా. కావాల్సిన గుహలు ఉన్నాయి. చూస్తున్నారుగా ఉండవల్లి కేవ్స్. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఓన్లీ కేవ్స్ అట్రాక్షన్ అనుకోండి. ఇక్కడ కేవ్స్ కోసమే క్రౌడ్ బాగా వస్తుంది. క్రౌడ్ చాలామంది ఉన్నారు. అయ్యయ్యో, ఇటు ముళ్ళకంచి వేశారు వెళ్ళడానికి లేకుండా. చూసారా, ముళ్ళకంచి వేశారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఉండవల్లి కేవ్స్. ఉండవల్లి కేవ్స్ పెద్ద అట్రాక్టివ్గా అనిపించలేదు. ఓన్లీ కేవ్స్ కోసమే వస్తున్నట్టున్నారు. అక్కడ క్రౌడ్ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత వస్తున్నారు కదా, కొంచెం అట్రాక్షన్ ఉందని చెప్పి వస్తున్నట్టున్నారు. నాకైతే అంత అనిపించలేదు. ఓన్లీ కేవ్సే ఉన్నాయి. ఇక్కడ 3 ఫ్లోర్స్ ఉన్నాయి, చిన్న చిన్న గుహలు ఉన్నాయి. గుహలు కూడా 7వ శతాబ్దంలో విశ్వకర్మ శిల్పి గారు చెక్కారని చెప్పి చెప్తారు ఒకే రాత్రితో. బాగానే ఉన్నాయి గుహలు అయితే. అండ్ చుట్టుపక్కల లొకాలిటీ అయితే చిన్న చిన్న గార్డెన్ ఉంది కొంచెం, అంతే, అంతకుమించి ఏం లేదు. పక్కన దారి ఉంది, కానీ వెళ్తుంటే మొదటి ప్లేస్ అడ్డం పెట్టేశారు. ఎవరు వెళ్ళకుండా పెట్టారన్నమాట. పైన ఏమంటే తెలియదు. ప్రజెంట్ ఉండవల్లి కేవ్స్ అండ్ ప్రకాశం బ్యారేజ్ అయితే వీడియో ఇది. ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.